రేపల్లె డివిజన్ పరిధిలో శ్మశాన వాటికలు లేని ఎస్సీ పల్లెలకు స్థలాలను కేటాయించాలి. ఆర్డీఓకు జై భీమరావు భారత్ పార్టీ విజ్ఞప్తి. రేపల్లె డివిజన్ పరిధిలోని రేపల్లె, వేమూరు నియోజకవర్గాలకు చెందిన శ్మశాన వాటికలు లేని పల్లెలను గుర్తించి ఆయా గ్రామాలకు స్థలాలను కేటాయించాలని జై భీమరావు భారత్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దోవా రమేష్ రామ్జీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రేపల్లె ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు నడుస్తున్నప్పటికీ అనేక పల్లెలు నేటికి శ్మశాన వాటికలకు స్థలాలు లేక గుట్టలు, పుట్టలు, డొంకల వెంబడి చనిపోయిన వ్యక్తులను ఖననం చేయాల్సి రావడం శోచనీయమన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ చట్టం ద్వారా వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నామని ప్రకటిస్తున్నప్పటికీ అధికార యంత్రాంగం ఆర్భాటమైనటువంటి ప్రకటనలు చేస్తున్నప్పటికీ శ్మశాన వాటికలకు స్థలాలను కొనివ్వడానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకపోవడం ఎస్సీల పట్ల పాలక ప్రభుత్వాలకు ఉన్నటువంటి వివక్షత వైఖరికి నిదర్శనం అన్నారు. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రేపల్లె డివిజన్ పరిధిలో శ్మశాన వాటికలకు స్థలాలు లేని గ్రామాలకు గుర్తించి వాటిని స్థలాలు కేటాయించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నెర్సు వెంకట్రావు నాయుడు, రేపల్లె మండలం కన్వీనర్ కర్రా బాబురావు, పట్టణ నాయకులు కురిమెళ్ల శ్యామ్ పాల్గొన్నారు. ఎస్సీ సప్లైన్ ద్వారా కూడా చాలా లక్షల కోట్లు, వేల కోట్లు ఖర్చు పెట్టాలన్నారు. ఎక్కడ కూడా రూపాయి ఖర్చు పెట్టి ఒక గ్రామానికి కూడా శ్మశానం అనేది మీరు క్షేత్రస్థాయిలో రెవెన్యూ యంత్రాంగం ద్వారా పరిశీలన చేసి రిపోర్ట్ ఏ గ్రామంలో ఇంకా